హలో అండి, అందరికీ నమస్కారం. ముంగిట్లో ముగ్గులు ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ముగ్గు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఇక్కడ నేను 2 ముగ్గురాళ్ళు అయితే కలెక్ట్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని ఈ విధంగా పౌడర్లా చేసుకోవాలి. ముందుగా ఈ ముగ్గురాళ్ళు కూడా మనకు శుద్ధలాగానే భూమిలో నుండే వస్తాయండి. అక్కడక్కడ కొన్ని ఏరియాస్లో మనం చూస్తూ ఉంటాం. ఇవి ఎక్కువగా పొలాల్లో ఉంటూ ఉంటాయి, మీరు కూడా చూసే ఉంటారు. ఈ విధంగా దీన్ని పౌడర్లా చేసి మనకు ముగ్గు అమ్ముతూ ఉంటారు. పల్లెటూర్లలో చాలామంది ఇలా ముగ్గురాళ్ళు ఇంటికి తెచ్చుకొని ఈ విధంగా పొడి చేసుకొని ఇందులో కొద్దిగా వరిపిండి కలిపి ముగ్గు తయారు చేసుకొని ముగ్గు వేస్తూ ఉంటారు. అంటే వాళ్ళే సొంతంగా తయారు చేసుకుంటూ ఉంటారు. ముగ్గు అమ్మేవాళ్ళు కూడా ఇదే పద్ధతిలో ముగ్గుని తయారు చేసి అమ్ముతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం కదా, తెల్లగా వస్తుంది పాలరాతి ముగ్గు లేదా గ్యాస్ ముగ్గు అని వస్తుంది కదా, అది డిఫరెంట్ అండి. అది పాలరాతిని పౌడర్లా చేసి మెషిన్స్లో అమ్ముతారు. అందుకే అది చాలా తెల్లగా బ్రైట్గా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను మీకు చూపించేది మన పూర్వకాలం నుంచి పెద్దలు వాడుతున్న ముగ్గు అనమాట, మామూలు ముగ్గు. ఇప్పుడు ఇది డల్గా ఉంది కదా, దీన్ని కొద్దిగా జల్లించి అప్పుడు వరిపిండిని మిక్స్ చేస్తాను. అప్పుడు మనకు ముగ్గు చాలా తెల్లగా కనిపిస్తుంది. ఇది ఎండలో బాగా ఆరబెట్టుకుంటేనే మనం ముగ్గు వేస్తున్నప్పుడు కూడా నీట్గా వస్తుంది అనమాట. ఇది ఒక రోజంతా కూడా ఎండలో పూర్తిగా ఆరబెట్టాను, అప్పుడు నేను జల్లిస్తున్నాను. ఈ విధంగా ముగ్గు పొడిని తయారు చేసుకున్న తర్వాత జల్లించి ఎండలో ఆరబెట్టుకుని డైరెక్ట్గా కూడా మనం ముగ్గు వేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా డల్గా కనిపిస్తుంది ముగ్గు, అందుకే నేను వరిపిండిని కూడా మిక్స్ చేసి చూపిస్తాను. ఇప్పుడు డిఫరెన్స్ ఎలా ఉంటుందో మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ ముందు ఈ ముగ్గు ఎంత క్వాంటిటీ ఉందో చూస్తున్నా అండి. ఈ గ్లాస్తో నాకు 4 గ్లాసులు అయితే అయింది ముగ్గు. దానికి నేను 2 నుంచి 3 వరకు వరిపిండిని మిక్స్ చేస్తున్నాను. అయితే ఇది మన ముగ్గు బ్రైట్నెస్ని బట్టి మనం కలుపుకోవచ్చు. మరీ ఎక్కువ వరిపిండిని కలిపినా కూడా మనకు ముగ్గు గీత అనేది నీట్గా రాదనమాట. అందుకే కొద్ది కొద్దిగా కలుపుకుంటూ చూసి మనం మళ్ళీ కావాలంటే మిక్స్ చేసుకోవచ్చు. అయితే ఈ వరిపిండిని కలిపిన తర్వాత కూడా పూర్తిగా ఈ విధంగా జల్లించుకుంటే రెండు కూడా బాగా మిక్స్ అయ్యి మనకు ముగ్గు ఫ్లో అనేది నీట్గా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా జల్లించుకున్న తర్వాత నాకు ఇంకా బ్రైట్గా కావాలి అనిపిస్తుంది. అందుకే ఇంకో గ్లాస్ కూడా నేను వరిపిండిని మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ జల్లించి అప్పుడు ముగ్గు వేసి చూపిస్తాను. ఈ ముగ్గుని ఎలా తయారు చేస్తారో మీ అందరికీ తెలియజేయడం కోసం నేను మా పొలంలోకి వెళ్ళినప్పుడు ఈ రాళ్ళు అయితే కలెక్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చి ఈ వీడియో అయితే చేస్తున్నా అండి. మీ అందరికీ కూడా అవగాహన వస్తుంది కదా ముగ్గు అసలు ఎలా తయారు చేస్తారని. మన ఛానల్లో చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. ఈ విధంగా వరిపిండి అలాగే ముగ్గు పూర్తిగా కలిసిపోయేంత వరకు 2 నుంచి 3 సార్లు జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత మనకు ముగ్గు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూసారు ఎంత బ్రైట్గా ఉందో. ఇప్పుడు ఈ ముగ్గుతో నేను ముగ్గు వేసి చూపిస్తాను, ఎలా ఉందో మీరే చూసి చెప్పండి. అయితే ఇక్కడ నేను డబుల్ లైన్ రంగోలీ కూడా వేస్తున్నాను. ఎందుకంటే ఈ ముగ్గు ఫ్లో బాగుంటే మనకు డబుల్ లైన్ రంగోలీ కూడా చాలా ఈజీగా వస్తుందన్నమాట. అది మీకు చూపించడానికి ఈ విధంగా వేస్తున్నాను. ఇలా మనం ఈజీగా ముగ్గుని తయారు చేసుకొని వేసుకోవచ్చు, లేదా బయట కొన్న ముగ్గుని కూడా ఈ విధంగా బ్రైట్గా తయారు చేసుకొని వాడుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.